హాయ్ అండి. మనం ఇప్పుడైతే శాంతిపురం సంతకి వెళ్తున్నాం. మా ఊరు నుంచి దాదాపు గంట సేపు ప్రయాణం. ఈ శాంతిపురం సంత అనేది ప్రతి ఆదివారము కూడా జరుగుతుంది. మనకు ఈ శాంతిపురం సంతలో కావలసినటువంటి ఏ రకమైన ఆవైనా సరే దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సంతలో హెచ్చపావులు దాదాపు ₹1,00,000 వరకు రేటు పలికే ఛాన్స్ ఉంది. చూస్తున్నారుగా, అవే హెచ్చపావులు. తెల్ల గీతలు నల్ల మచ్చలు ఉన్నటువంటి ఆవులే హెచ్చపావులు. వాటి రేటు 1,00,000 వరకు పలుకుతుంది. ఎక్కువగా ఇక్కడ పంట ఆవులు అనగా ఇంకా ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను కొనకపోయినా సరే ఆ ఆవులను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అది ఎందుకో మరి. మా నాన్న ఒకప్పుడు ఆవుల వ్యాపారం చేసేవాడు. కానీ ఆయన నాకు ఎటువంటి వ్యాపార మెలకువలు నేర్పించలేదు. కానీ నేను చూడడానికే సంతకి వెళ్తాను. ఎందుకంటే ఆ జనము, ఆ ఆవులు, రకరకాల ఆవులు ఇక్కడ మనకు కనబడతాయి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ఉంటుంది. చూస్తున్నారుగా, ఎటువంటి ఆవైనా మీకు ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. వీటిని చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది. కొనాలనే ఆశ పక్కన పెడితే వాటిని చూస్తే చాలు అనే విధంగా ఉంటుంది నా మైండ్ సెట్. చాలామంది ఇక్కడ కొనడానికి వస్తూనే ఉంటారు, అమ్మడానికి వస్తూనే ఉంటారు. ఈ హెచ్చపావులు, ఎర్రావులు ఇవన్నీ ఒక సైడు, రోడ్డుకు అటువైపు చిన్న దూడలు, వాటిని అమ్మడం జరుగుతుంది. ఆ దూడలు కూడా ఒక్కొక్కటి 10,000 నుంచి రేటు ఉంటుందన్నమాట. జత అనగా పళ్ళేసినవి, 2 పళ్ళేసిండేవి, 4 పళ్ళేసిండేవి, ఇలా. అంటే ఇంకా అవి గర్భానికి రెడీగా ఉంటాయి అని అటువంటి ఆవులు కూడా మనకు దొరుకుతాయి. వీటిని తీసుకొని ఒక నెల లేదా ఒక సంవత్సరం మేపిన తర్వాత ఒక్కొక్కటి ₹1,00,000 పలికే అవకాశం ఉంది. అందుకనే చాలామంది ఈ శాంతిపురం సంతకు రావడం జరుగుతుంది. అటువంటి మేలు రకమైన ఆవుల్ని అనగా తరుపుల్ని పట్టుకెళ్ళి వాటిని సూలు వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత ఒక్కొక్క దాన్ని డబుల్ అమౌంట్కి అయితే అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారుగా, జనం అసలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆవుల కన్నా మనుషులే ఎక్కువగా ఉన్నారు అని అనిపిస్తోంది. ఇక్కడ మనుషుల తలకాయలే ఎక్కువ కనపడుతున్నాయి తప్ప ఆవులు ఏమాత్రం కనపడలేదు. అందుకే నేను ఈ జన సందోషాన్ని చూడడానికే సంతకు వస్తాను. మీకు వీలైతే ఒక్కసారి ఈ శాంతిపురం సందర్శించండి సంతని. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోనైతే లైక్ కొట్టండి.